హలో, వెల్కమ్ టు విస్ క్లబ్. విస్ క్లబ్లో మనం ఆల్రెడీ ఈ 8 సబ్జెక్ట్స్కి సంబంధించి ఎవ్రీడే 30 క్వశ్చన్స్ 30 డేస్ ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరికైతే పీడిఎఫ్స్ కావాలో వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే వాళ్ళకి మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. హిస్టరీ సబ్జెక్ట్ అనేది డిస్కషన్ మనం ఆల్రెడీ ఒక పేపర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు జియోగ్రఫీ సబ్జెక్ట్కి సంబంధించి డిస్కషన్ చేద్దాం. 15 క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్లో 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్విక్ రివిజన్ అనేది మనం చేద్దాం. ఈ రివిజన్ సిరీస్లో ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాకుండా అరౌండ్ ది క్వశ్చన్ కూడా మనం రివిజన్ చేసుకుని ఈ రివిజన్ అనేది మన ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఈ 15 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అరౌండ్ ది టాపిక్, ప్రతి టాపిక్ని ఏ టాపిక్ అయితే వస్తుందో ఆ టాపిక్కి సంబంధించి ఒక క్వశ్చన్కే పరిమితం కాకుండా ఆ టాపిక్లో ఉన్న ముఖ్యమైన అంశాలను కూడా ఈరోజు మనం ప్రస్తావించుకోవడానికి ప్రయత్నిద్దాం. క్వశ్చన్స్లో ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ క్షమించండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను వాటిని కరెక్ట్ చేసుకుంటాను. నేనైతే నా హోల్ హార్టెడ్లీ హార్డ్ వర్క్ చేసి మీ ముందుకి కంటెంట్ అనేది తేవడం జరుగుతుంది. నచ్చిన వాళ్ళు వినండి, నచ్చలేని వాళ్ళు ఓకే. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 1, 3 పేర్స్ ఇచ్చాడు. ఈ 3 పేర్స్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకుందాం. 3 పేర్స్లో చూసుకుంటే కామరాజర్ పోర్ట్ ఫస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా టు రిజిస్టర్డ్ యాజ్ ఏ కంపెనీ అని అడిగాడు. రెండో క్వశ్చన్ ముండ్రా పోర్ట్ లార్జెస్ట్ ప్రైవేట్లీ ఓన్డ్ పోర్ట్ ఇన్ ఇండియా. విశాఖపట్నం పోర్ట్ లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ ఇన్ ఇండియా అని అన్నాడు. అయితే వీటిలో మనం ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలుసుకునే ముందు ఫస్ట్ కామరాజర్ పోర్ట్ ఎక్కడుంది, ముండ్రా పోర్ట్ ఎక్కడుంది, విశాఖపట్నం పోర్ట్ ఎక్కడుంది, ఈ 3 విషయాలు మనం చూసుకుందాం. కామరాజర్ పోర్ట్ ఎక్కడుంది, విశాఖపట్నం పోర్ట్ ఎక్కడుంది, ముండ్రా పోర్ట్ ఎక్కడుంది. విశాఖపట్నం పోర్ట్ మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం కాబట్టి మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ముండ్రా పోర్ట్ గుజరాత్లో ఉంది, ముండ్రా పోర్ట్ గుజరాత్లో ఉంది. అలాగే కామరాజర్ పోర్ట్ ఎక్కడుందంటే చెన్నైలో ఉంది. కామరాజర్ పోర్ట్ చెన్నైలో ఉంది. ఈ 3 పోర్టుల యొక్క పోర్ట్ గురించి, జాగ్రఫీ అంటేనే లొకేషన్, మనం ఏ యొక్క పోర్ట్ గురించి చెప్పినా ఏ ప్లేస్ గురించి వచ్చినా మనకు ఆ పిక్చరైజేషన్ అనేది ఉండాలి. ఈ పోర్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకి మ్యాప్ అనేది మన కళ్ళ ముందుకు రావాలి. కాబట్టి లొకేషన్ని స్టేట్స్తో మనం కంపల్సరీ దాన్ని టాలీ చేసుకొని చదివితే మనకి గుర్తుండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి కామరాజర్ పోర్ట్ చెన్నైలో ఉంది, ముండ్రా పోర్ట్ గుజరాత్లో ఉంది, అలానే విశాఖపట్నం పోర్ట్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇచ్చిన 3 ఆప్షన్స్లో కామరాజర్ పోర్టు ఇండియాలో ఫస్ట్ కంపెనీగా రిజిస్టర్ అయ్యింది, ఓకే. ముండ్రా పోర్టు లార్జెస్ట్ ప్రైవేట్లీ ఓన్డ్ పోర్ట్, ఇది కూడా కరెక్టే. కానీ విశాఖపట్నం పోర్టుకు వచ్చేటప్పటికి లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ అని అన్నాడు, ఇది తప్పు. విశాఖపట్నం లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ కాదు. అయితే లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ ఏంటి అని అడిగితే లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ జేఎన్ పోర్ట్. ఈ జేఎన్ అంటే ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. ఇది ఎక్కడుంది అంటే మనకి ఇది మహారాష్ట్రలో ఉంది. జేఎన్ పోర్ట్ మహారాష్ట్రలోనే ఉంది. దీన్ని జేఎన్ పోర్ట్ని ఏమని పిలుస్తారంటే నవసేవా పోర్ట్ అని కూడా పిలుస్తారు. ఈ నవసేవా పోర్టు లేదా జేఎన్ పోర్ట్ ఏదైతే ఉందో అది భారతదేశంలో లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ అనమాట, విశాఖపట్నం కాదు. కాబట్టి ఈ ఇచ్చిన ఆప్షన్స్లో మనం ఏం చూద్దాం, కేవలం 1 జత మాత్రమే కరెక్ట్, 2 మాత్రమే కరెక్ట్ అన్నాడు. ఇక్కడ ఇది ప్లస్ ఇది మాత్రమే కరెక్ట్, ఇది తప్పు. కాబట్టి ఓన్లీ 2 పేర్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ బి విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, కొంచెం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. మ్యాప్ చూస్తే మనం లొకేషన్స్ చూసుకుందాం. ఇప్పుడు మనకు పోర్ట్ గురించి మాట్లాడాడు, అలాగే కోస్ట్ లైన్ గురించి చూసుకుందాం. ఇండియా టోటల్గా ఈ సీ బార్డర్ లేదా కోస్ట్ లైన్ ఎన్ని స్టేట్స్తో షేర్ చేసుకుంటుంది అని చూసుకుంటే మొత్తంగా 9 స్టేట్స్ ఉన్నాయి మనకి. 9 స్టేట్స్తో మనకి ఇండియా సీ లైన్ అనేది సీ బార్డర్ అనేది షేర్ చేసుకుంటుంది. 9 స్టేట్స్తో మనకి కోస్ట్ లైన్ అనేది ఉంది. ఈ 9 స్టేట్స్ గురించి మనం చూద్దాం. పోర్ట్స్ గురించి మాట్లాడాం. 1 కామరాజర్ పోర్ట్ చెన్నైలో ఉందని మాట్లాడాం. 2వది ముండ్రా పోర్ట్ గుజరాత్లో ఉందని మాట్లాడాం. కామరాజర్ పోర్ట్ చెన్నైలో ఉంది, ముండ్రా పోర్ట్ గుజరాత్లో ఉంది. నవసేవా పోర్ట్ ముంబైలో ఉంది, అలాగే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉంది.
ఈ పోర్ట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి వీటి లొకేషన్ కూడా ఒకసారి చూడండి. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్, ఇవి లొకేషన్స్. ఇవి చూసారు కదా. అలానే మనకి కోస్ట్ లైన్ అనేది 9 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కోస్ట్ లైన్ షేర్ చేసుకుంటున్నాయి. అలాగే మన భారతదేశం యొక్క కోస్టల్ లైన్ ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంది అని చూస్తే 7,516 కిలోమీటర్లు ఉంది. భారతదేశం యొక్క కోస్టల్ లైన్ లెంత్ 7,516 కిలోమీటర్లు. ఇది ఎప్పటి లెక్క అంటే 1970లో కొలిచేసి వదిలేరు. అప్పుడు కొలతల ప్రకారం 7,516 కిలోమీటర్లు. కానీ లేటెస్ట్గా మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం భారతదేశం యొక్క కోస్టల్ లెంత్ 11,098 కిలోమీటర్లుగా పెరిగిందనమాట. అయితే పాత లెంత్ ఎంత ఉండేది మనకి 7,516 కిలోమీటర్లు. ఇది రీసెంట్ అప్డేట్, మీకు ఇది గ్యారంటీ గుర్తుపెట్టుకోండి, అప్డేట్ అయ్యింది ఇది. వీటి ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్ కోసం చూసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా కోస్టల్ లెంత్ ప్రకారం 2వ స్థానంలో ఉండేది. కోస్టల్ లెంత్లో సెకండ్ లార్జెస్ట్ కోస్ట్ లైన్ ఏది షేర్ చేసుకుంటుందంటే ఆంధ్రప్రదేశ్ ఉండేది. కాకపోతే ఈ రీవెరిఫైడ్ లేదా రివైజ్డ్ కోస్టల్ లెన్స్ ప్రకారం తమిళనాడు మనకి సెకండ్ ప్లేస్ని ఆక్యుపై చేసింది. వీటి యొక్క రీవెరిఫైడ్ అండ్ పాతవి అండ్ కొత్తవి లెన్స్ ఎలా మారాయో ఇప్పుడు మనం చూద్దాం. మనకి ఫస్ట్ ప్లేస్లో గుజరాత్ ఉంటుంది. గుజరాత్ ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎందులో అంటే కోస్టల్ లైన్ని, అతిపెద్ద కోస్టల్ లైన్ దేనికి ఉందంటే గుజరాత్కి ఉంది. ఎన్ని కిలోమీటర్ల కోస్టల్ లైన్ అంటే 1,214 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉంది. అయితే ఇది ఇప్పుడు ఎంత పెరిగిందంటే 2,340 కిలోమీటర్లు అయ్యింది. కోస్టల్ లైన్ నియర్లీ డబుల్ అయ్యింది ఇది. అండ్ నెక్స్ట్ 2వ ప్లేస్లో ఎప్పుడు కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ఉండేది. కాకపోతే ఇప్పుడు తమిళనాడు వచ్చింది 2వ ప్లేస్లో. తమిళనాడుకి యాక్చువల్లీ పాత లెక్కల ప్రకారం తమిళనాడు కోస్టల్ లైన్ లెంత్ 906 కిలోమీటర్లు. అది ఇప్పుడు ఎంత అయిందంటే 1,068 కిలోమీటర్లు పెరిగింది. అలాగే మనకి 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముందుగా మనకి ఎంత ఉండేదంటే 977 ఉండేది. జనరల్లీ ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉండాలి. కాకపోతే ఇప్పుడు రీవెరిఫైడ్ కోస్టల్ లెన్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎంత పెరిగిందంటే ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లెంత్ 1,053 కిలోమీటర్లు అయ్యింది. ఈ రీవెరిఫైడ్ కోసం మీరు ఒక్కసారి దృష్టి పెట్టండి. పాతవైతే ఇవి మనకు మోస్ట్లీ ఎగ్జామ్లో ఈ పాత వాటి గురించి అడుగుతారు. ఈ రీవెరిఫైడ్ గురించి జస్ట్ అప్డేట్ వచ్చింది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇవి అప్డేటెడ్ కోస్టల్ లెన్స్. అలాగే పాత కోస్టల్ లెంత్ టోటల్ ఇండియాకి కోస్టల్ లెంత్ ఎంత ఉండేదంటే 7,516 కిలోమీటర్లుగా ఉండేది. అది ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు అయ్యిందంటే 11,098 కిలోమీటర్లుగా మారింది. ఇది మెయిన్ అప్డేట్స్. అండ్ నెక్స్ట్ మనం ఒక్కసారి మ్యాప్ని చూసుకుంటే ఈ తీర ప్రాంతాలకు కొన్ని పేర్లు అనేవి పెట్టడం జరిగింది. ఈ తీర ప్రాంతాలకి కొన్ని పేర్లు అనేవి ఉన్నాయి. వాటి పేర్ల గురించి చూసుకుంటే గుజరాత్ని కతియావాడ్ తీరం అని పిలుస్తారు. అలానే గోవా అండ్ ఈ కర్ణాటకని మూడింటిని చూసుకుంటే మనకి కొంకన్ కోస్ట్ అంటారు. వీటిని కొంకన్ కోస్ట్, దీన్ని మంగళూరు కోస్ట్ అని కూడా అంటారు కర్ణాటకని, బట్ క్యుములేటివ్లీ కొంకన్ కోస్ట్ అంటారు. కేరళని మనకి మలబార్ కోస్ట్ అంటారు, మలబార్ తీరం అంటారు కేరళని. అలాగే తమిళనాడుని మనకి కోరమండల్ కోస్ట్ అంటారు, కోరమండల్ కోస్ట్. అలాగే ఆంధ్రప్రదేశ్ని నదన్ సర్కార్ కోస్ట్ అంటారు. అలాగే ఒడిస్సా మరియు వీటిని వెస్ట్ బెంగాల్ని ఉత్కల్ మరియు బంగా కోస్టులుగా పిలుస్తారు. మొత్తంగా మనకి 9 స్టేట్స్ అనేవి టోటల్గా మనకి కోస్ట్ లైన్ని భారతదేశంతో పంచుకుంటున్నాయి. ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. టైడ్స్ అక్కర్ ఇన్ ది ఓషన్స్ అండ్ సీస్ డ్యూ టు విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ అని అడిగాడు.
మహాసముద్రాలు మరియు సముద్రాల్లో జల తరంగాలు ఈ క్రింది కారణాల వల్ల సంభవిస్తాయని అడిగాడు. ఇక్కడ మనం చూసుకుంటే టైడ్స్ అని అడిగాడు. టైడ్స్, చాలామంది టైడ్స్ అంటే వేవ్స్ అనుకుంటారు. టైడ్స్కి వేవ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. టైడ్స్ రావడానికి కారణాలు ఏంటి, అసలు మహాసముద్రాల్లో టైడ్స్ ఎందుకు ఏర్పడుతున్నాయి అని కారణాలు అడిగి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. 3 ఆప్షన్స్ మనం చూసుకుంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది సన్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది మూన్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆఫ్ ది ఎర్త్. 3 ఆప్షన్స్ ఇచ్చి వీటిలో టైడ్స్ దేనివల్ల సంభవిస్తున్నాయి అని అడిగాడు. మూడిట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం చూడాలి. ఇందులో చూస్తే ఫస్ట్ టైడ్స్ అంటే ఏంటి, టైడ్స్కి వేవ్స్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం. టైడ్స్కి వేవ్స్కి డిఫరెన్స్ తెలుసుకుంటేనే ఈ క్వశ్చన్కి అర్థం మనకు ఆన్సర్ చేయగలం. వేవ్స్ అంటే గాలి వల్ల ఏర్పడింది. వేవ్స్ మనకు అలలు ఎప్పుడు కూడా ఇలా వస్తాయి కదా, హారిజాంటల్ వేలో మనకి ఇప్పుడు గాలి ఇలా అయినా వేయచ్చు, ఇలా అయినా వేయచ్చు. ఇప్పుడు భూమి మీద వేస్తే డస్ట్, ఇక్కడున్న డస్ట్ ఎగిరి ఇక్కడ పడుతుంది, డస్ట్ పార్టికల్స్ ఎగిరితాయి. సముద్రంలో గాలి వేస్తున్నప్పుడు అలలు ఏర్పడతాయి, ఇలాగ హారిజాంటల్ వేలో అలలు ఏర్పడతాయి. అదే టైడ్స్ మనం చూసుకుంటే పైకి కిందకి అవుతాయి, వెర్టికల్ మూమెంట్ ఉంటుంది టైడ్స్లో. అదే మనకి వేవ్స్లో చూసుకుంటే హారిజాంటల్ మూమెంట్ ఉంటుంది. ఇది మెయిన్ డిఫరెన్స్, గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది ఓషన్ వాటర్ ఆర్ కాల్డ్ యాజ్ టైడ్స్ అనమాట. ఓషన్ వాటర్ యొక్క రైజ్ అండ్ ఫాల్ని మనం టైడ్స్ అని పిలుచుకుంటాం. అదే వెర్టికల్ మూమెంట్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది మీకు క్లియర్గా ఈ పిక్చర్లో చూడొచ్చు. భూమికి కొంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, చంద్రుడికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. ఈ రెండు కూడా చంద్రుడికి ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్లో కొంత భూమిని అట్రాక్ట్ చేస్తుంది, భూమికి ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్లో చంద్రుడిని అట్రాక్ట్ చేస్తాయి. ఈ రెండు కూడా అట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకు బల్జ్ ఏర్పడింది చూసారా, ఈ బల్జే టైడ్ అనమాట. ఇది రోజులో 2 సార్లు ఏర్పడుతుంది. మూన్ రొటేట్ అవుతున్నప్పుడు ఈ బల్జ్ అనేది, మూన్ ఇక్కడికి వస్తే ఇటువైపు బల్జ్ ఏర్పడుతుంది. ఈ ఎత్తుగా ఉండే ప్రాంతంలో ఏమవుతుంది, వర్టికల్ మూమెంట్ వస్తుంది. నీరు పైకి కిందకి అవుతుంది, అంటే పెరుగుతుంది లేదా తగ్గుతుంది. అదే హారిజాంటల్ మూమెంట్ అయ్యింది అనుకోండి, హారిజాంటల్ మూమెంట్ అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వేవ్స్. వెర్టికల్ మూమెంట్, నీటి మట్టం పెరుగుతుంది తగ్గుతుంది అంటే అది టైడ్. దీనివల్ల మనకి టైడ్స్ అనేవి గురుత్వాకర్షణ శక్తి వల్ల, మూన్ యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల మనకి టైడ్స్ అనేవి ఏర్పడుతున్నాయి. దీనిలో మనకి సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి కూడా కొంత మనకి టైడ్స్ అనేవి ఏర్పడుతున్నాయి. అది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే సన్ ఎక్కడున్నాడు, మూన్ ఎక్కడుంది, అండ్ ఎర్త్ ఎక్కడుంది. ఈ యొక్క అలైన్మెంట్ని మనం చూసుకుంటే దీన్నే మనం న్యూ మూన్ అంటాం. ఈ సన్ రేస్ ఇక్కడి నుంచి భూమి మీద పడుతున్నప్పుడు ఇటువైపు ఈ భాగం ఏదైతే ఉందో మూన్కి, ఇదంతా కూడా షాడో, మనకి ఇది విజిబుల్లో ఉండదు, ఇటువైపు పార్ట్ విజిబుల్లో ఉంటుంది. దీన్ని మనం న్యూ మూన్ అంటాం. అలాగే ఫుల్ మూన్ అనేది దేన్ని అంటామంటే, ఈ మూన్ ఇప్పుడు ఎర్త్కి యువతల వైపు వచ్చి సన్ రేస్ డైరెక్ట్గా ఎర్త్ మీద పడుతున్నాయి. దీన్ని మనం ఏమంటామంటే, ఈ అలైన్మెంట్ని ఫుల్ మూన్ అంటాం. అంటే భూమి మీద చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి కూడా ప్రభావితమయ్యి దానివల్ల టైడ్స్ అనేవి మనకి కలుగుతున్నాయి. అలాగే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల కూడా బల్జింగ్ అనేది వస్తుంది కాబట్టి విచ్ రిజల్ట్స్ ఇన్ ది టైడ్స్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల కూడా మనకి టైడ్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ చూసుకుంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది సన్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది మూన్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆఫ్ ది ఎర్త్, ఈ మూడిటి వల్ల కూడా టైడ్స్ మనకి ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ ఇండియా ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇస్ టేక్ ఏ డామినెంట్ ట్రీ స్పీసీస్. టేక్ చెట్టు ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఎటువంటి అడవులలో ఎక్కువగా పెరుగుతుంది అని అడిగాడు. దీని గురించి చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ట్రాపికల్ మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, ట్రాపికల్ టార్న్ స్క్రబ్ ఫారెస్ట్, టెంపరేట్ ఫారెస్ట్ విత్ గ్రాస్ ల్యాండ్స్. అసలు ఎన్నిసార్లు ట్రాపికల్ అని వస్తుంది. అసలు ట్రాపికల్ అంటే ఏంటో మనం చూసుకోవాలి. ట్రాపికల్ అంటే ఏంటి చూసుకుంటే
ఇక్కడ మనం చూసుకుంటే ఈక్వేటర్ 0 degrees ఈక్వేటర్ ఉంటుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 నార్త్. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 23.5 degrees సౌత్. ఈక్వేటర్కి మరియు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ఈ మధ్య జోన్ ఏదైతే ఉందో, మరియు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి ఈక్వేటర్కి మధ్య ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా ట్రాపికల్ జోన్ అని అనొచ్చు. ఇదంతా కూడా ట్రాపికల్ జోన్. ట్రాపికల్ అంటున్నాం కదా, అసలు ట్రాపికల్ ఏంటంటే ఈ ఈక్వేటర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మరియు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఈ మధ్య ఉండే జోన్ మొత్తం ట్రాపికల్ జోన్. ఓకే, ఇది క్లియర్. ఇది ట్రాపికల్ జోన్. నెక్స్ట్ ఈ పైన ఆర్క్టిక్ సర్కిల్కి మరియు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ఇక్కడ ఉండే ఈ జోన్ ఏదైతే ఉందో దీన్ని టెంపరేట్ జోన్ అంటారు. అలానే ఈ కింద కూడా అంటార్క్టిక్ సర్కిల్ వరకు ఉండే జోన్ని టెంపరేట్ జోన్ అంటారు. ఇది మెయిన్. ఇది టెంపరేట్ జోన్ అండ్ ఇది ట్రాపికల్ జోన్. టెంపరేట్ జోన్ అండ్ ట్రాపికల్ జోన్. మీకు ట్రాపికల్ జోన్ అంటే ఏంటో తెలిసింది కాబట్టి బ్యాక్ టు ది క్వశ్చన్కి వెళ్తే మనం ఇప్పుడు ఏక చెట్లు ఈ కింద ఇచ్చిన అడవులు ఏ అడవులలో ఎక్కువగా లభిస్తాయని అడిగాడు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, ట్రాపికల్ థార్న్ స్క్రబ్ ఫారెస్ట్, టెంపరేట్ ఫారెస్ట్ విత్ గ్రాస్ ల్యాండ్స్. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్లో ట్రాపికల్ ఈ ట్రాపికల్ దేనికి అంటారో మీకు ఆల్రెడీ చెప్పాను. అయితే మనకి దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ అడవులలో రకాల గురించి మనం చూసుకుందాం. కొన్ని రకాలైన అడవులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి ఇప్పుడు మనం టేక్ చెట్ల గురించి చూసాం కదా. ఈ ఫారెస్ట్లు అనేవి ఈ ఫారెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవి రెయిన్ఫాల్ మీద ఆధారపడి కేటగిరైజ్ చేయబడి ఉన్నాయన్నమాట. వర్షపాతం మీద ఆధారపడి ఫారెస్ట్లు అనేవి కేటగిరైజ్ చేశారు. అలానే ఇప్పుడు ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ ఉంది, ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్లు ఉన్నాయి. వీటిని 2 రకాలుగా డివైడ్ చేశారు. ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అలాగే ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్. ఈ 2 రకాలుగా విడదీశారు మనల్ని. ఈ అడవుల్ని 2 రకాలుగా విడదీశారు. వీటిలో డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, రైన్ఫాల్ మీద బేస్ అయ్యి మనకి అడవుల్ని విడదీయడం జరిగింది. అయితే డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్లో వర్షపాతం ఎంత ఉంటుందంటే 70 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. 100 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైతే అది ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్. అలాగే 100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అనుకోండి, ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్. ఇది ఫారెస్ట్ గురించి, ఇది ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ గురించి. అలాగే మనకి ఇంకొన్ని అడిగారు, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని అడిగారు. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అంటే అబౌవ్ 200 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైతే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అవుతుంది. అలాగే ట్రాపికల్ థార్న్ అండ్ స్క్రబ్ ఫారెస్ట్, ముళ్ళ అడవులు అంటారు కదా, వీటికి ప్రత్యేకంగా లెస్ దాన్ 70 సెంటీమీటర్స్ వర్షపాతం ఉండాలన్నమాట. లెస్ దాన్ 70 సెంటీమీటర్స్, 70 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం నమోదైతే వాటిని ట్రాపికల్ థార్న్ ఆర్ స్క్రబ్ ఫారెస్ట్ అంటారు, ముళ్ళ అడవులు అంటారు. వీటిలో ఎక్కువగా ఏం పండుతాయంటే క్యాక్టస్, అకేషియస్, పామ్ ఇటువంటి చెట్లు ఎక్కువగా పండుతాయి. ఈ గ్రాస్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్గా 3600 మీటర్స్ అబోవ్ ది సీ లెవెల్ అనమాట. సీ లెవెల్కి 3600 ఎత్తులో ఆల్టిట్యూడ్లో ఉండడం జరుగుతాయి. ఇవి గ్రాస్ ల్యాండ్స్. అండ్ నెక్స్ట్ 4th క్వశ్చన్ చూసుకుంటే మనం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇగ్నియస్ రాక్ అని అడిగాడు. ఇగ్నియస్ రాక్స్, టైప్స్ ఆఫ్ రాక్స్. ఇక్కడ మనకు మెయిన్ టాపిక్ చూసుకుందాం, క్వశ్చన్ కాదు, టాపిక్ చూసుకుంటే రాక్స్ ఎన్ని రకాలుగా విభజించబడ్డాయంటే ప్రధానంగా 3 రకాలుగా రాక్స్ అనేవి విభజించబడ్డాయి. అందులో మొట్టమొదటిగా ఇగ్నియస్, అలాగే రెండవదిగా సెడిమెంటరీ, మూడో రకం ఏదంటే మెటామార్ఫిక్. 3 రకాలుగా మనకి విభజించబడ్డాయి.
ఇగ్నియస్ అంటే మ్యాగ్మా లేదా లావా, వోల్కనో నుంచి మ్యాగ్మా లేదా లావా బయటకు వచ్చి చల్లబడిపోయి సాలిడ్గా అయ్యిందనుకోండి, అవి రాయిలు తయారవుతాయి కదా, వాటిని ఇగ్నియస్ రాక్స్ అంటారు. సెడిమెంటరీ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ బై స్మాల్ పార్టికల్స్ అనమాట. చిన్న 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 పార్టికల్స్ సెడిమెంటరీ రాక్స్ అనేది ఏర్పడతాయి. మెటామార్ఫిక్ రాక్స్ ఆర్ నథింగ్ బట్ రాక్స్ విచ్ ఆర్ సబ్జెక్టెడ్ టు ఇంటెన్స్ హీట్ అండ్ ప్రెషర్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్కి. అలాగే ఇంటెన్స్ హీట్ అండ్ ప్రెషర్ వల్ల అవి మెటామార్ఫిక్ రాక్స్గా తయారవుతాయి. ఇవి రాక్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్. అయితే క్వశ్చన్ చూసుకుంటే కింద 4 టైప్స్ ఆఫ్ రాక్స్ ఇచ్చాడు మనకి. ఈ 4 ఇగ్నియస్ రాక్ ఏంటని అడిగాడు. లైమ్ స్టోన్ అనేది సెడిమెంటరీ రాక్. స్లేట్ అని ఇచ్చాడు. స్లేట్ అనేది మనకి మెటామార్ఫిక్ రాక్. మార్బుల్ ఇచ్చాడు. మార్బుల్ కూడా మనకి మెటామార్ఫిక్ రాక్. అలాగే గ్రనైట్ ఏదైతే ఉందో ఇది ఇగ్నియస్ రాక్. గ్రనైట్ మనకి ఇగ్నియస్ రాక్. కాబట్టి ఆన్సర్ మనకి ఇగ్నియస్ రాక్ అడిగాడు. ఆప్షన్ డి గ్రనైట్ ఇగ్నియస్ రాక్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసుకుంటే వాట్ వాజ్ ది షేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియాస్ టోటల్ పాపులేషన్ యాజ్ పర్ ది 2011 సెన్సస్ బిఫోర్ బైఫర్కేషన్ అడిగాడు. ఆప్షన్స్లో కొంచెం తప్పు ఉంది. ఇప్పుడు మీరు చూసుకుంటే బిఫోర్ బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ యొక్క పాపులేషన్ భారతదేశం యొక్క మొత్తం పాపులేషన్లో ఎంత పర్సెంట్ అని అడిగితే 11.10%. బిఫోర్ బైఫర్కేషన్ అయితే ఇది. అండ్ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ నియర్లీ 5 crores అంటే 4.95 lakhs దగ్గర ఉండేది. కాబట్టి టోటల్ భారతదేశపు పాపులేషన్లో ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ యొక్క పాపులేషన్ పర్సంటేజ్ ఎంత అంటే 6.98%. సో ప్లీజ్ ఈ 2 డిఫరెన్సెస్ని ఒకసారి నోట్ చేసుకోండి. బిఫోర్ బైఫర్కేషన్ 11.10%, ఆఫ్టర్ బైఫర్కేషన్ 6.98%. ఇవి పర్సంటేజెస్. ఓకే, 6th క్వశ్చన్ చూసుకుంటే వై డస్ ది వెస్టర్న్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్ రిమైన్ డ్రై త్రూ అవుట్ ది ఇయర్? ఆప్షన్స్ చూసుకుంటే యాబ్సెన్స్ ఆఫ్ రివర్స్ లేకపోవడం వల్ల, ప్రెజెన్స్ ఆఫ్ అరావల్లి రేంజ్ ప్యారలల్ టు ది మాన్సూన్ విండ్స్, ల్యాక్ ఆఫ్ వెజిటేషన్, హై టెంపరేచర్స్. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో రాజస్థాన్ డ్రైగా ఉండడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఆప్షన్ 2 ప్రెజెన్స్ ఆఫ్ ది అరావల్లి రేంజ్ ప్యారలల్ టు ది మాన్సూన్ విండ్స్. అరావల్లి రేంజ్ ప్యారలల్గా ఉండడం వల్ల మాన్సూన్ విండ్స్కి అక్కడ వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవుతుంది. దీనివల్ల రాజస్థాన్ డ్రైగా ఉంటుంది. ఇది ప్రధానమైన కారణం. ఇక్కడ మీకు ఇంకొక బిట్ అడుగుతానో చెప్పండి. వింటర్ సీజన్లో రాజస్థాన్లో వర్షం పడుతుంది. దీన్ని ఏమని అంటారు? ఆ వర్షపాతాన్ని ఏమని అంటారు? వింటర్ సీజన్లో పడుతుంది. ఈ వర్షపాతం ముఖ్యంగా రబీ క్రాప్స్కి, రబీ పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఈ రాజస్థాన్లో వింటర్ సీజన్లో పడే వర్షపాతాన్ని ఏమని అంటారు? ఆ వర్షాన్ని ఏమని అంటారో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. 7th క్వశ్చన్ చూస్తే అమాంగ్ ది ఫాలోయింగ్ క్రాప్స్ విచ్ వన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆంథ్రోపోజెనిక్ సోర్స్ ఆఫ్ బోత్ మీథేన్ అండ్ నైట్రస్ ఆక్సైడ్ అని అడిగాడు. కింది పంటల్లో మీథేన్ మరియు నైట్రస్ ఆక్సైడ్ రెండింటికి అత్యంత ముఖ్యమైన మానవజన్య మూలం ఏదని అడిగాడు. కాటన్, రైస్, షుగర్ కేన్ అండ్ వీట్ అడిగాడు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏదంటే రైస్. అలానే వరి పంటలో ఏమవుతుందంటే డ్యూ టు ది ఎక్సెస్ ఫ్లడింగ్ ఫీల్డ్స్ క్రియేట్ అనోరోబిక్ కండిషన్ అనమాట దట్ స్టిమ్యులేట్ మీథేన్ ప్రొడక్షన్ బై మైక్రోబ్స్. ఇంకోటి ఏంటంటే డ్యూ టు ది యూజ్ ఆఫ్ నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ అండ్ అదర్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ వాస్ట్లీ రిలీజ్డ్. ఈ రెండు కూడా వరి పండించే విధానం ఏదైతే ఉందో వాటిలో మీథేన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది, నైట్రస్ ఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది. మీథేన్ మనకి అనైరోబిక్ కండిషన్ వల్ల ఎక్కువగా మైక్రోబ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. నైట్రస్ ఆక్సైడ్ కూడా మనకి ఫెర్టిలైజర్స్ వల్ల, అగ్రికల్చర్లో వాడే ఫెర్టిలైజర్స్ వల్ల, నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ వల్ల ఎక్కువ నైట్రస్ ఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ బి. అలాగే మనం కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కాటన్ ఎక్కువగా ఎక్కడ పండుతుంది? వీట్ ఎక్కువగా ఎక్కడ పండుతుంది? గోధుమ. చెరుకు ఎక్కువగా ఎక్కడ పండుతుంది? అలాగే వరి ఎక్కువగా ఎక్కడ పండుతుంది? వరి ఎక్కడ ఎక్కువగా పండుతుంది అనేది మీరే చెప్పండి, ఆప్షన్స్లో చెప్పండి. కాటన్ ఎక్కువగా ఎక్కడ పండుతుందంటే గుజరాత్. చెరుకు ఎక్కువగా ఉత్తరప్రదేశ్. గోధుమ కూడా ఎక్కువగా ఉత్తరప్రదేశ్లోనే పండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ చూసుకుంటే
వాట్ ఈస్ ది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ది సన్? సూర్యుని యొక్క శక్తికి ప్రధాన కేంద్రం సోర్స్ ఏమిటి అని అడిగాడు. 4 ఆప్షన్స్: న్యూక్లియర్ ఫిషన్, కెమికల్ రియాక్షన్, న్యూక్లియర్ ఫ్యూజన్, గ్రావిటేషనల్ కాంట్రాక్షన్. ఈ 4 ఆప్షన్స్, అసలు ఆన్సర్ చెప్పాలంటే ఆప్షన్స్ అన్ని క్లియర్గా ఉండాలి కదా. న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటంటే న్యూక్లియస్ నుంచి ఆటమ్స్ అనేవి స్ప్లిట్ అయ్యి 2 or more స్మాలర్ న్యూక్లియస్గా తయారవుతాయి అన్నమాట. ఈ ప్రక్రియలో మనకి హీట్ అండ్ రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుంది. స్ప్లిట్ అయ్యి స్మాలర్ న్యూక్లియర్గా తయారవుతుంటాయి. అదే కెమికల్ రియాక్షన్స్ మనకు ఎలాగో తెలుసు. కెమికల్ రియాక్షన్స్ అంటే మనకు తెలుసు. న్యూక్లియర్ ఫ్యూజన్ అనుకోండి. ఫ్యూజన్ అంటే 2 లేదా 2 కంటే ఎక్కువగా ఉండే అటమిక్ న్యూక్లియే ఒక్కటవుతాయి అన్నమాట. కంబైండ్ అయ్యి ఒక పెద్ద హెవియర్ న్యూక్లియర్గా తయారవుతాయి. దీనిని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఈ ఫ్యూజన్లో మనకి ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే 2 లేదా 2 కంటే ఎక్కువగా ఉండే లైట్ అటమిక్ న్యూక్లియే కంబైండ్ అయ్యి ఒక పెద్ద హెవియర్ న్యూక్లియర్గా ఏర్పడుతుంది. న్యూక్లియర్ ఫిజన్ అంటే పెద్ద న్యూక్లియస్ ఏదైతే ఉందో దాని నుంచి స్ప్లిట్ అయ్యి స్మాల్ న్యూక్లియస్ పార్టికల్స్ చాలా ఫామ్ అవుతాయి. దీన్ని న్యూక్లియర్ ఫిజన్ అంటారు. అలాగే గ్రావిటేషనల్ కాంట్రాక్షన్ అనేది దేన్ని అంటారంటే, ఇప్పుడు ప్రతి బాడీకి ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఇప్పుడు భూమికి ఒక గురుత్వాకర్షణ శక్తి ఒకలాగా ఉంటుంది, చంద్రుడికి ఒకలాగా ఉంటుంది. అలాగే ఒక బాడీ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువైపోయి ష్రింక్ అయిపోయింది అనుకోండి, దాని గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అదే ష్రింక్ అయితే దాన్ని గ్రావిటేషనల్ కాంట్రాక్షన్ అంటాడు. ప్రాసెస్ బై విచ్ ఎ బాడీ ష్రింక్స్ బై ఇట్స్ ఓన్ గ్రావిటీ ఈజ్ నోన్ యాజ్ గ్రావిటేషనల్ కాంట్రాక్షన్. ఓకే, ఇప్పుడు మనకి ఆప్షన్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి. కాబట్టి 8th క్వశ్చన్ చూసుకుంటే ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ది సన్ అండ్ దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే న్యూక్లియర్ ఫ్యూజన్. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏమని చెప్పాను, 2 లేదా 2 కంటే ఎక్కువగా ఉండే అటమిక్ న్యూక్లియస్ ఏదైతే ఉందో అవన్నీ ఒక పెద్ద హెవియర్ న్యూక్లియస్ కింద కన్వర్ట్ అవుతాయి. దీన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఇదే ఆన్సర్. 9th క్వశ్చన్ చూసుకుందాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ది మేజర్ కాజ్ ఆఫ్ ఓషన్ కరెంట్స్? ఓషన్స్ కరెంట్స్కి మెయిన్ కాజ్ ఏదని అడిగాడు. ఆప్షన్స్ చూసుకుంటే విండ్స్, గ్రావిటీ, టైడ్స్, ఎర్త్ రొటేషన్. విండ్స్ అండ్ టైడ్స్ గురించి ఆల్రెడీ మనకు ప్రస్తావన వచ్చింది, అది ఆల్రెడీ మనం చూసాం. కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుందంటే విండ్స్. ఓషన్ కరెంట్స్కి మేజర్ కాజ్ ఏదైనా ఉందంటే అది విండ్. అరావలి రేంజ్ ఇన్ ఇండియా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. అరావలి పర్వత శ్రేణి ఏదైతే ఉందో ఈ కింది ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి ఉదాహరణ అని అడిగాడు. కాబట్టి 4 ఆప్షన్స్ చూసుకుంటే యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, రెసిడ్యుయల్ మౌంటైన్స్, వోల్కనిక్ మౌంటైన్స్, బ్లాక్ మౌంటైన్స్. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో అరావలి రేంజ్ అనేది రెసిడ్యుయల్ మౌంటైన్స్ కేటగిరీలోకి వస్తుంది. అలానే మనకి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్ ఏదని చెప్పుకోవచ్చు అంటే హిమాలయస్, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, ఆల్ప్స్. అలాగే వోల్కనిక్ మౌంటైన్స్కి మన ఇండియాలో చూసుకుంటే నార్కొండం లేదా బ్యారన్ ఐలాండ్స్. బ్యారన్ ఐలాండ్ ఓన్లీ యాక్టివ్ వోల్కనో ఇన్ ఇండియా. అలాగే బ్లాక్ మౌంటైన్స్ చూసుకుంటే సత్పురా అండ్ వింధ్యా రేంజ్ బ్లాక్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్. బ్లాక్ మౌంటైన్స్ అంటే మధ్యలో ఫాల్ట్ ఏదైతే ఉందో అది పైకి ఇలా వస్తుంది, బ్లాక్ మౌంటైన్స్. పైకి వచ్చే ఈ ఫాల్ట్ ఉంది కదా, ఇది బ్లాక్ మౌంటైన్స్ అంటారు. నెక్స్ట్ దీనికి మా యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్కి మనం ఏమని చెప్పుకున్నాం, హిమాలయాస్. యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్ హిమాలయాస్. రెసిడ్యుయల్ మౌంటైన్స్కి అరావలి రేంజ్, వాల్కనోకి బ్యారన్ ఐలాండ్ అండ్ నార్కొండం, ఇవి ఎగ్జాంపుల్స్. బ్లాక్ మౌంటైన్స్కి వింధ్యా అండ్ సత్పురా రేంజ్. 12th క్వశ్చన్ చూసుకుందాం. ది టెరాయ్ రీజన్ లైస్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే అలాంగ్ ది ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్, బిట్వీన్ ది హిమాలయస్ అండ్ ది నార్దర్న్ ప్లెయిన్స్, ఇన్ ది వెస్టర్న్ ఘాట్స్, ఇన్ ది థార్ డెజర్ట్. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్లో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే బిట్వీన్ ది హిమాలయస్ అండ్ నార్దర్న్ ప్లెయిన్స్, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే టెరాయ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక్కసారి డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఈ డయాగ్రామ్లో మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు వాటర్ అనేది హిమాలయాస్ నుంచి ఫ్లో అవుతూ వస్తూ దాంతోపాటు వాటర్ ఒక్కటే రాదు కదా, గ్లేషియర్ కరిగి మనకి వాటర్ ఫామ్లో వస్తున్నప్పుడు అక్కడ ఉండే రాయ, మట్టి ఇవన్నిటిని తీసుకొస్తుంటుంది. వాటిలో ఈ ఫుట్ హిల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ పెద్ద రాళ్ళన్నీ ఏర్పడుతున్నాయి కదా,
ఈ పెద్ద రాళ్ళన్నిటిని బాబర్ అంటారు. ఈ పెద్ద రాళ్ళన్నిటిని బాబర్ అంటారు. ఈ రాళ్ళ నుంచి వాటర్ ఇప్పుడు పారుకుంటూ వచ్చి ఈ రాళ్ళు ఇక్కడ ఉండిపోయాయి కదా, ఈ మట్టి ఇక్కడ నుంచి రాళ్ళు ఉండిపోయాయి. ఇప్పుడు మట్టి, బురద, ఈ క్లే టైప్ ఆఫ్ మెటీరియల్ అంతా కలిసి ఇక్కడ మ్యాషీ ల్యాండ్గా తయారైంది. దీన్ని టెరాయ్ అంటారు. ఇక్కడ నుంచి కూడా పాస్ అయ్యి ఫైన్ సాయిల్ ఏదైతే ముందుకొచ్చి ఇక్కడ ఏర్పడి ఇలా ఫస్ట్ ఏర్పడి ఇలా ఉందో దీన్ని బాంగర్ అంటారు. దీని తర్వాత కూడా వాటర్ వస్తూనే ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలా పాస్ అవుతూ ఈ పాత అల్లువియల్ సాయిల్ మీదగా ఇంకొక లేయర్ ఏదైతే ఫామ్ అవుతుందో న్యూ అల్లువియల్ సాయిల్, దీన్ని కాదర్ అంటారు. కాబట్టి బాంగర్ అంటే పాత అల్లువియల్ సాయిల్, ఓల్డ్ అల్లువియల్ సాయిల్. కాదర్ని ఏమంటారంటే న్యూ అల్లువియల్ సాయిల్. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. బాంగర్ అంటే ఓల్డ్ అల్లువియల్ సాయిల్, కాదర్ అంటే న్యూ అల్లువియల్ సాయిల్. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూసుకుంటే, ది మినరల్ హెమటైట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ ఆప్షన్ ఏ కాపర్, అల్యూమినియం, ఐరన్, లెడ్. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో హెమటైట్ అనేది దేనికి ఓర్గా ఉందంటే ఐరన్. ఐరన్ ఈజ్ ది ఆన్సర్. అలానే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో వేరేవి కూడా చూసుకుంటే కాపర్ మోస్ట్లీ విత్ సల్ఫైడ్స్తో మన కాంబినేషన్లో దొరుకుతుంటుంది ఫ్రీ స్టేట్లో. అండ్ నెక్స్ట్ అల్యూమినియం అందరికీ తెలుసు బాక్సైట్. అల్యూమినియం మనకి బాక్సైట్ ఓర్. అండ్ లెడ్కి ఓర్ మనకి గెలైనా ది ఓర్ ఆఫ్ లెడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 14th క్వశ్చన్, ది మేజర్ సాయిల్ టైప్ ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ప్లేన్స్. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ప్లేన్స్ అడిగాడు. నోట్, ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా దొరికే సాయిల్ టైప్ అడగలేదు. ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ ప్లేన్స్లో అత్యధికంగా ఉండే సాయిల్ టైప్ ఏదని అడిగాడు. ఏంటంటే అది అల్లువియల్ సాయిల్. 15th క్వశ్చన్ చూసుకుంటే, ది లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ బిట్వీన్ విచ్ లాంగిట్యూడ్స్. ఇండియా యొక్క లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ అడిగాడు. అంటే లాంగిట్యూడ్స్ వెస్టర్న్ మోస్ట్ లాంగిట్యూడ్ అండ్ ఈస్టర్న్ మోస్ట్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని అడిగాడు. లాటిట్యూడ్ అడిగితే నదర్న్ మోస్ట్ అండ్ సదర్న్ మోస్ట్ లాటిట్యూడ్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. లాంగిట్యూడ్స్ చూసుకుంటే ఏబిసిడి 4 ఆప్షన్స్లో మనకి ఏ కరెక్ట్ ఆన్సర్ అవడం జరుగుతుంది. 68 degrees 7 minutes ఈస్ట్ అండ్ 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ మనకి ఇండియా యొక్క లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్. అది ఈ 68 degrees ఏదైతే ఉందో ఇది గుజరాత్ అండ్ 97 degrees మనకి అరుణాచల్ ప్రదేశ్. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. వెస్టర్న్ మోస్ట్ బార్డర్ ఆఫ్ ఇండియా ఈజ్ గుజరాత్ అండ్ ది ఈస్టర్న్ మోస్ట్ బార్డర్ ఆఫ్ ది ఇండియా లైస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఈ రెండు కూడా వెస్టర్న్ మోస్ట్ అండ్ ఈస్టర్న్ మోస్ట్ బార్డర్స్ ఆఫ్ స్టేట్స్. అండ్ నెక్స్ట్ ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూసారంటే కంపల్సరీ మీరు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇందులో ఏదైనా తప్పులు ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్, కరెక్ట్ చేసుకుంటా. అండ్ నెక్స్ట్ మన ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ కంటెంట్ ఒకవేళ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. విజ్ క్లబ్.